ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్స్ ఇన్ ఇండియా ఆర్, అంటే మన ఇండియాలో ఎక్కువగా ఉన్న ఫారెస్ట్ టైప్ ఏంటి అని క్వెషన్ అడిగారనమాట. మనకు ఆప్షన్స్ చూసుకుంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్, నెక్స్ట్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్, నెక్స్ట్ ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వచ్చి టెంపరేట్ డెసిడస్ ఫారెస్ట్. సో మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే మన ఇండియాలో ఏ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లు ఉన్నాయి, వాటి యొక్క డిస్ట్రిబ్యూషన్ మీద ఐడియా ఉంటే మనకి ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయొచ్చు. సో మనకి దీనికి ఆన్సర్ వచ్చి ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్లు, దాంట్లో కూడా ట్రాపికల్ మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్ అనేవి మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా అన్నమాట. సో మనం ఈ కాన్సెప్ట్ చూసుకుందాం. ఈ ఫారెస్ట్ అనే టాపిక్ అనేది వన్ ఆఫ్ ది ఫేవరెట్ టాపిక్ అన్నమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా, యూపీఎస్సీలో అయినా, ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో అయినా, నెక్స్ట్ ఏపీపీఎస్లో కూడా మనకి ప్రతి ఎగ్జామ్లో ఫారెస్ట్కి సంబంధించిన ఏదో ఒక క్వశ్చన్ మనకైతే వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్ ఇన్ లార్జ్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వీ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్, అంటే మనకి మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ టైప్ ఏంటి, ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ని మనం మాన్సూన్ ఫారెస్ట్ అని కూడా అంటాం. డెసిడస్ అంటే ఏం లేదు, అవి ఆకురాల్చే అడవులు అనమాట. దే షెడ్ దేర్ లీవ్స్ అట్ ఏ పర్టికులర్ టైమ్ ఆఫ్ ది ఇయర్. సో పర్టికులర్ టైంలో మనకి ఆకులు అనేవి రాలుతాయి అన్నమాట ఈ ఫారెస్ట్లో. మనకి ఈ ఫారెస్ట్లో ఇంపార్టెంట్ ట్రీస్ వచ్చి సాలు, టీక్, పీపల్, నీము, షిషం అన్నమాట. సో మనకి ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ ఒడిస్సా, నెక్స్ట్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్రలో కూడా మనకి ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. సో ఇవి ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్ అంటే మనకి ఆకురాల్చే అడవులు అనమాట. ట్రాపికల్ అంటే ట్రాపిక్ రీజియన్లో ఉంటాయి కాబట్టి ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్ అనమాట. సో మనకి ఫారెస్ట్ మ్యాప్ చూసుకుంటే మనకి ఇక్కడ గమనించుకుంటే ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్ అనమాట. ఇవి ఎక్కువ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ మనకి ఇండియాలో. నెక్స్ట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ చూసుకుంటే నార్త్ ఈస్ట్లో, నెక్స్ట్ వెస్ట్రన్ సైడ్ ఆఫ్ ది వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటాయి ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేవి. మౌంటైన్ ఫారెస్ట్ అంటే మనకి హిమాలయస్లో ఎక్కువ మౌంటైన్ అంటే మౌంటైన్ రీజియన్లో ఉండే ఫారెస్ట్ అనమాట. మ్యాంగ్రూవ్స్ అంటే మనకి మాడ అడవులు తెలిసిందే. మనకి ఇక్కడ మనకి డెల్టా ఫామ్ అవుతుంది కదా, కృష్ణా గోదావరి, నెక్స్ట్ వచ్చి మహానది డెల్టా, నెక్స్ట్ ఇక్కడ మనకి గంగా బ్రహ్మపుత్ర డెల్టా. సో ఇక్కడ సుందర్బాన్స్ డెల్టా ఉంటుంది వెస్ట్ బెంగాల్లో. మనకి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెల్టాస్ అనమాట. మనకి సుందర్బాన్ డెల్టాలో అక్కడ సుందర్బాన్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఉంటాయన్నమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి అక్కడ ఎక్కువగా విస్తరించి ఉంటాయి. సుందర్ అంటే ఈ క్వశ్చన్ కూడా వచ్చింది ప్రీవియస్ ఇయర్లో. సుందర వనాలు అంటే సుందరి ట్రీస్ ఉంటాయి, అదే మడ అడవులు. ఆ సుందరి అనే ట్రీస్ వల్ల అక్కడ సుందర్బాన్ అనేది వచ్చిందనమాట పేరు. సో మనకి సోర్స్ వచ్చి 6th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ ద ఎర్త్ అవర్ హ్యాబిటాట్. సో మనకి ఆన్సర్ అయితే వచ్చేసింది. ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఆర్ ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు అనమాట. సో ఇక్కడితో మనకి క్వశ్చన్ అయిపోయింది. ఈ క్వశ్చన్ మనకి ఏ టాపిక్ నుంచి వచ్చిందంటే మనకి ఇండియన్ జాగ్రఫీలో, ఫిజికల్ జాగ్రఫీలో మనకి ఫారెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చిందనమాట. సో మనం ఇంకా మిగతా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో మనకి మేజర్గా మనకి అవర్ కంట్రీలో 5 టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటాయి. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, మళ్ళీ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో ట్రాపికల్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కూడా ఉంటాయి. ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్లో ట్రాపికల్ మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్ ఉంటాయి, ట్రాపికల్
డ్రై డెసిడస్ ఫారెస్ట్ ఉంటాయి. నెక్స్ట్ ట్రాపికల్ థ్రోన్ ఫారెస్ట్, స్క్రబ్స్, నెక్స్ట్ మౌంటైన్ ఫారెస్ట్, నెక్స్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ ఉంటాయన్నమాట. సో మనకి మ్యాప్లో చూసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఉండేవన్నీ మనకి క్లియర్గా ఇది ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్స్. నెక్స్ట్ ట్రాపికల్ డెసిడస్ అనేది మనకి వైడ్ స్ప్రెడ్ ఇన్ ఇండియా వచ్చి ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్. నెక్స్ట్ మౌంటైన్ అంటే మౌంటైన్ రీజియన్స్లో ఉండేవి మనకి మౌంటైన్ ఫారెస్ట్, ఇక్కడ హిమాలయస్లో మనకి ఉంటుంది మౌంటైన్. నెక్స్ట్ మ్యాంగ్రోవ్స్ అంటే మనకి డెల్టాస్ అయితే ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ, ఇక్కడ వచ్చి కృష్ణా గోదావరి, నెక్స్ట్ మహానది, ఇక్కడ వచ్చి గంగా డెల్టా, అదే మనకి సుందర్బాన్స్ వెస్ట్ బెంగాల్. సో నెక్స్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ ట్రాపికల్ థ్రోన్ ఫారెస్ట్ అంటే మనకి వర్షపాతం తక్కువ ఉండి ఇక్కడ అయితే థార్ డెజర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాపికల్ థ్రోన్ ఫారెస్ట్ అనేవి మనకి ఉంటాయి. సో నెక్స్ట్ ట్రాపికల్, ఇవి మనకి చెప్పుకున్నాం కదా 5 టైప్స్. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్, థోనీ బుషెస్, మౌంటైన్ వెజిటేషన్ అంటే మౌంటైన్ ఫారెస్ట్, నెక్స్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. దీంట్లో ట్రాపికల్ రైన్ ఫారెస్ట్, మనకి ఎక్కువ రైన్ ఉన్న చోట మనకి రైన్ ఫారెస్ట్ అనేవి ఉంటాయన్నమాట. సో మనకి నెక్స్ట్ రైన్ వచ్చి ఓవర్ 200 సెంటీమీటర్స్ అబోవ్ ఉంటే మనకి ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ అనేవి ఉంటాయి. మనకి రైన్ఫాల్ అనేది ఓవర్ 200 సెంటీమీటర్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్ వచ్చి మనకి 100 to 200 సెంటీమీటర్స్ ఉంటే మనకి డెసిడస్ ఫారెస్ట్ ఉంటాయి, ఆకురాల్చే అడవులు. థోనీ బుషెస్ అంటే వర్షపాతం తక్కువ ఉంటే మనకి ఈ ఎడారి ప్రాంతాల్లో ఇవన్నీ థోనీ బుషెస్ అనమాట. ఇవి లీఫ్ మోడిఫికేషన్స్, దీని మీద కూడా మనకి క్వశ్చన్ వచ్చింది. అక్కడ వాటర్ కన్జర్వ్ చేయడానికి లీవ్స్ అనేవి మోడిఫికేషన్ అవుతాయి. లీవ్స్ అనేవి ముళ్ళలాగా, సో హార్డ్ వ్యాక్సీ మనకి తెలుసు కదా, బ్రహ్మజముడు, నాగజముడు అవి. నెక్స్ట్ మౌంటైన్ వెజిటేషన్ వచ్చి ఇది మౌంటైన్ వెజిటేషన్లో కానిఫరస్ ఫారెస్ట్ ఉంటాయి, దేవదారు వృక్షాలు, చిర్రు, పైను ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో మనకి సుందర్బాన్స్ చెప్పుకున్నాం, వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటాయి మనకి. ఇది సుందరి అనేవి వెల్ నోన్ స్పీసీస్ ఆఫ్ ట్రీస్ అనమాట. ఈ సుందరి అనే పేరు మీద మనకి సుందర్బాన్స్ అనేది వచ్చింది. సో మనకి ఫారెస్ట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఇది చూసుకోండి నీట్గా. సో మనకి ఇది చాప్టర్ 8లో ఇండియా, క్లైమేట్, వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అనే చాప్టర్లో 6th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్లో ఇది కాన్సెప్ట్ అనమాట. ఇక్కడితో మనకి కాన్సెప్ట్ చూసుకున్నాం. ఇది మనకి ఫౌండేషన్ లాగా ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు యూపీఎస్సీలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసిన సివిల్ సర్వీస్ ఎగ్జాము ప్రిలిమ్స్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. సో మనకి సింపుల్ టాపిక్ ఫారెస్ట్ అనేది, మనం క్వశ్చన్స్ ద్వారా మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఆ కాన్సెప్ట్ అనేది మనకి బాగా గుర్తుంటుంది, అండర్స్టాండ్ కూడా అవుతుంది అనమాట. సో మనం ఇది మనకి 2010లో వచ్చింది. ఇదే క్వశ్చన్ని మనకి 2024లో గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో అడిగారు, కొద్దిగా మార్చి. ఇన్ ఇండియా విచ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆక్యుపైస్ ద లార్జెస్ట్ ఏరియా. మనం చూసుకున్నాం ట్రాపికల్ డెసిడస్ ఫారెస్ట్. ట్రాపికల్ డెసిడస్లో కూడా మళ్ళీ ట్రాపికల్ మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్ అనేది వైడ్ స్ప్రెడ్ అనమాట. సో ఆప్షన్ సి, ఇది 2010లో వచ్చింది. సో ఇక్కడ మనకి అప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో ఇప్పుడు ఈ నెంబర్స్ పర్సంటేజ్ అనేది చేంజ్ అయ్యి ఉండొచ్చు, కానీ మనకి ఒక బేసిక్ ఐడియా వస్తుంది అనమాట, ఏ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లు ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ట్రాపికల్ మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్ చూసుకుంటే బట్ 33.34% ఉంది. సో అట్లా నెక్స్ట్ ఏంటి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్, అది ఇండియాలో అయితే మనకి ట్రాపికల్ మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్, అదే వరల్డ్లో అయితే టెంపరేట్ కానిఫరస్ ఫారెస్ట్ అనేవి వైడ్ స్ప్రెడ్ అనమాట. సో మనకి ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫారెస్ట్స్ అనేవి మనకి టెంపరేచరు, రెయిన్ఫాల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మనకి ఇప్పుడు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేవి చూసుకుంటే మనం చెప్పుకున్నాం కదా, ఓవర్ 200 రెయిన్ఫాల్ ఉంటే మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనేది స్టార్ట్ అవుతాయి. టెంపరేచర్ చూసుకోండి 20 degrees to 30 degrees సెల్సియస్ ఉంది. సో అట్లా అదే మనకి -10 degrees to 0 degrees టెంపరేచర్లో
తక్కువ 100 డిగ్రీస్ కంటే రెయిన్ఫాల్ కంటే తక్కువ ఉంటే తండా అనమాట. సో ఇది ఇంపార్టెంట్ మనకి డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇది ఒక్కటికి మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఏ రెయిన్ఫాల్కి ఏ టెంపరేచర్కి ఏ ఫారెస్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఈక్విటోరియల్ ఫారెస్ట్ గురించి క్యారెక్టరిస్టిక్స్ అడిగారు. మనం యూపీఎస్సీలో మనం ఒక థీమ్ అబ్జర్వ్ చేసాం కదా, వాళ్ళు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తారనమాట. క్వశ్చన్ ఇస్తారు, ఆ క్వశ్చన్నే మళ్ళీ దాని ఆన్సర్నే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తర్వాత రాబోయే ఎగ్జామ్స్లో మళ్ళీ క్వశ్చన్గా ఫ్రేమ్ చేసి ఇస్తారనమాట. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూద్దాం. ఈక్విటోరియల్ ఫారెస్ట్లు ఎట్లా ఉంటాయి? ప్రెజెన్స్ ఈక్విటోరియల్ అంటే మనకి రైన్ ఫారెస్ట్ అనమాట. ప్రెజెన్స్ ఆఫ్ టాల్ క్లోజ్లీ సెట్ ట్రీస్ ఉంటాయి. సో క్యానపీ అనేది ఫామ్ చేస్తుంది. సో లార్జ్ నెంబర్ ఆఫ్ స్పీసెస్ ఉంటాయి ఆబ్వియస్గా. నెక్స్ట్ వేరియస్ ఎఫిఫైట్స్ అంటే మనకి పొదలు లాంటి మనకి ఎందుకంటే ఎక్కువ హై ట్రీస్ ఉంటాయి, వాటిని సూర్యరశ్మిని అంటే సన్ రేస్కి కాంపిటీషన్ అనమాట వీటిలో ట్రీస్లో. సో ఈ ఎఫిఫైట్స్ అనేవి ఈ టాల్ ట్రీస్లో పాకి వాటి సన్ రైజ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇట్లా వెరైటీస్ ఆఫ్ ఎఫిఫైట్స్ అనేవి ఉంటాయి. సో అన్నీ ఉంటాయి మనకి 1, 2, 3 అనేది ఆన్సర్ అనమాట. సో మనకి ఇట్లా ఉంటుంది. మన రైన్ ఫారెస్ట్ తీసుకుంటే మన ట్రాపికల్ రీజన్ చూసుకున్నా ఈక్విటోరియల్ రీజన్ చూసుకున్నా ఇదే రైన్ ఫారెస్ట్ ఇట్లా ఉంటుంది. మస్ట్ గ్రౌండ్ లేయర్ ఉంటుంది, స్hrubs, నెక్స్ట్ యంగ్ ట్రీస్ ఉంటాయి. ఇట్లా టాల్ ట్రీస్ ఇక్కడ క్యానపీ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. పందిర్లాగా మొత్తం క్రౌన్ అంటారు దాన్ని, అది క్యానపీ మొత్తం. సో నెక్స్ట్ మనం ట్రీస్ ఏమేమి ఉంటాయి మనకి హిమాలయస్లో మనం చెప్పుకున్నాం అంటే మౌంటైన్ వెజిటేషన్ అనమాట. ఈ శాండిల్వుడ్ అనేది ఇక్కడ ఉండదు. సో ఓక్, రోడోడెండ్రాన్ అనేవి ఉంటుంది. సో 1, 2 అనేది ఆన్సర్, అంటే ఏ అనేది ఆప్షన్ అనమాట. సో ఇక్కడ మనకి ట్రీస్ చూసుకోండి, ఈ ట్రీస్ గుర్తుపెట్టేసుకోండి. ఈస్టర్న్ హిమాలయస్లో ఎవర్గ్రీన్ ట్రీస్ మనకి ఓకు, నెక్స్ట్ మనకి మొహాగనీ, ఇవంటి బ్రిచ్ ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఆల్పైన్ ఆల్పైన్ ట్రీస్ అంటే ఇవి అనమాట. మౌంటైన్ ఎక్కువ హైట్లో ఉంటే మనకి ఆల్పైన్ ట్రీస్ ఉంటాయి, హైట్ ఎక్కువ ఉన్నప్పుడు. అక్కడ మనకి సిల్వర్ ఫర్, ఇవే మళ్ళీ రోడోడెండ్రాను, జూనిపరు, పైను, స్పూర్స్, ఇలాంటి ట్రీస్ ఉంటాయి. ఇవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్ కిందకి మనకి శాండిల్వుడ్ అనేది వస్తుంది అనమాట. మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్లో టీకు శాండిల్వుడ్ అనేది వస్తుంది. సో ఈ ట్రీస్ మళ్ళీ వస్తూ ఉంటాయి, చూసుకోండి. సో నెక్స్ట్ మనకి కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్స్, మనకి ట్రాపికల్ వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అని ఉన్నారు. మనకి హిమాచల్ ప్రదేశ్లో మనకి ట్రాపికల్ వెట్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉండవు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటాయి, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం. 1, 3 అనేది ఆప్షన్ సి. సో మనకి ఇక్కడ క్లియర్గా డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేవి మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్లో, నెక్స్ట్ వెస్ట్రన్ ఘాట్స్లో ఉంటాయి. ఇక్కడ ఈ హిమాచల్ ప్రదేశ్లో మనకి ఎవర్గ్రీన్ అనేవి లేవు, చూసుకోండి. సో అట్లా నెక్స్ట్ ఏంటి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ ఫారెస్ట్ టీక్ ఎక్కువ మనకి ఎక్కడ ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్లో ఉంటుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే మాయిస్ట్ డెసిడస్ ఫారెస్ట్లో టీక్. సో మిగిలిన ట్రీస్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రెడ్ శాండర్స్ గురించి ఇచ్చారనమాట. రెడ్ శాండర్స్లో రిపీటెడ్గా యూపీఎస్సీలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. రెడ్ శాండర్స్ అంటే ఎర్రచందనం. సో మనకి ఇది సౌత్ ఇండియాలో, ఎక్స్పెషలీ మన ఆంధ్రప్రదేశ్లో సదరన్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది. మనకి ఎండమిక్ అనమాట, అంటే ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడ ఉండవు. సో మనకి తెలిసిందే కదా. సో ఇవి మనకి ఇక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అన్నాడు. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? సో మనకి ఇది 2 అనేది రాంగ్, ఇన్కరెక్ట్. సో ఏ అనేది 1 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో మనకి ట్రాపికల్ డ్రై డెసిడస్ ఫారెస్ట్లో ఉంటుంది. అంటే టిపికల్ అంటే నార్మల్గా రెడ్ శాండర్స్ అనేవి ఎక్కడ ఉంటే ట్రాపికల్ డ్రై డెసిడస్ ఫారెస్ట్లో. సో అది కూడా మనకి ఈ ప్లేసెస్లోనే ఉంటాయి. డిస్ట్రిక్ట్ కడప, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు ఆంధ్రప్రదేశ్లో. శేషాచలం, వెలుగొండ, లంకమల్ల, పాల్కొండ హిల్ రేంజెస్లో ఉంటుంది అనమాట రెడ్ శాండర్స్. సైంటిఫిక్ నేమ్ వచ్చి టెరోకార్పస్
సెంటాలీనియస్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మనకి కొన్నిసార్లు అడగచ్చు. రెడ్ శాండర్స్ సైంటిఫిక్ నేమ్ అంటే టెరోకార్పస్ సెంటాలీనియస్. సో నెక్స్ట్ మనకి ఇది డెజర్ట్లో రూట్ కాదు, ట్రీ మోడిఫికేషన్స్ అనమాట. ట్రీలో అదే లీఫ్ మోడిఫికేషన్స్. సో మనకి చూసుకున్నాం కదా, బ్రహ్మజముడు, నాగజముడు, హార్డ్ అండ్ వ్యాక్సీ లీవ్స్ ఉంటాయి, టైనీ లీవ్స్ ఉంటాయి. ఈ లీవ్సే మనకి థోన్స్గా మారుతాయి, ఎందుకంటే మనం వాటర్ని కన్జర్వ్ చేయడానికి. 1, 2, 3 అనేవి లీఫ్ మోడిఫికేషన్స్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇవి ఇట్లా ఉంటాయి. సో నెక్స్ట్ మనకేంటి, ఇది మనం ఆల్రెడీ చూసాం. లీఫ్ అనేది మనకి లిటర్ డీకంపోజెస్ ఫాస్టర్గా అయిపోతుంది. మనకి ఇదిగో మనకి ఇక్కడ బై క్లైంబింగ్ ద ట్రీస్ ఆర్ గ్రోయింగ్ యాజ్ ఎఫిఫైట్స్. ఇంతకుముందు వచ్చింది కదా, చెప్పే కదా, క్వశ్చన్నే ఆన్సర్నే మళ్ళీ రిపీట్ చేస్తారనమాట. వెరైటీస్ ఆఫ్ ఎఫిఫైట్స్, క్యానోపీ ఫామ్ చేసేది, ఇవంతా ఏంటి, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ అదే కదా, ఈ క్వశ్చన్ నుంచే మళ్ళీ ఆ క్వశ్చన్ ఫామ్ చేశారు. ఇది రెయిన్ ఫారెస్ట్ యొక్క మనకి ఈక్వటోరియల్ ఫారెస్ట్ అని, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని, ఇవే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ప్రెజెన్స్ ఆఫ్ టాల్ క్లోజ్లీ సెట్ ట్రీస్, క్రౌన్స్ ఫార్మింగ్ ద కంటిన్యూస్ క్యానపీ. సో లార్జ్ వెరైటీస్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ ఎఫిఫైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది మనం చూసుకున్నాం కదా. ఈ ఇమేజ్ని మనకి రెయిన్ ఫారెస్ట్ అనగానే మనకి ఈ ఇమేజ్ గుర్తొచ్చేయాలి. ఇవే ఎఫిఫైట్స్ అంటే ఇట్లా. సో అది నెక్స్ట్ ఏంటి, ఇఫ్ రెయిన్ ఫారెస్ట్, మనకి రెయిన్ ఫారెస్ట్ అండ్ ట్రాపికల్ ఫారెస్ట్ అది లంగ్స్ ఆఫ్ ది ఎర్త్. రెయిన్ ఫారెస్ట్, ట్రాపికల్ ఫారెస్ట్ అనేవి లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అయితే, మనకి వెట్లాండ్స్ అనేవి మనకి కిడ్నీస్ లాంటివి. సో అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ చూడమన్నాడు. కిడ్నీస్ మనకి బాడీలో ఏం చేస్తాయి, ఫిల్టర్ చేస్తాయి. సో మనకి ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి అబ్జర్వ్ హెవీ మెటల్స్ అండ్ ఎక్సెస్ న్యూట్రియంట్స్. సో ఇది మనకి కిడ్నీలాగా ఫంక్షన్ చేస్తుంది కాబట్టి ఆప్షన్ డి అనమాట. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. ఇవేంటి, ఫిల్టర్, క్లీన్ అండ్ స్టోర్ వాటర్ అనమాట. సో ఆక్వాటిక్ ప్లాంట్స్ అనేవి మనకి హెవీ మెటల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. కిడ్నీ కూడా అంతే కదా, మనకి క్లీన్, ఫిల్టర్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ట్రీస్ ఇచ్చారు. డెసిడస్ ట్రీస్ అంటే ఆకురాల్చేవి అడిగారు అనమాట. ఆకురాల్చేవి మనకి చూసుకుంటే టీక్ అనేది ఆకురాల్చేది. నెక్స్ట్ మహువా అనేది కూడా ఆకురాల్చేది. జాక్ ఫ్రూట్ అనేది ఎవర్ గ్రీన్ ట్రీ అనమాట. సో అది 2, 3 అంటే 2 మాత్రమే కాబట్టి ఓన్లీ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే డెసిడస్ ట్రీస్లో టీక్ ఉంది, శాండిల్వుడ్ అది. నెక్స్ట్ మనకి జాక్ ఫ్రూట్ అనేది మనకి ఇది ఎవర్ గ్రీన్ ట్రీ అనమాట. సో ఇది ఎవర్ గ్రీన్ ట్రీ. సో ఇది మనకి ఎండమిక్ అని ఇచ్చారనమాట. యాక్చువల్ నేటివ్ టు ఇండియా అంటే మనకి రెడ్ శాండర్స్ అనేది మనకి తెలుసు, ఎండమిక్. ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇంకో క్వశ్చన్ చూసాం కదా. సో దాన్ని మనకి ఇక్కడ ఇంకో క్వశ్చన్లో డిఫరెంట్గా అడిగారు అంతే. సో ఓన్లీ 1 అనమాట. క్యాష్యూ పపాయ అనేది నేటివ్ టు ఇండియా కాదు, ఇవి కొలంబియన్ ఎక్స్చేంజ్లో మనకి న్యూ వరల్డ్ నుంచి మనకి ఓల్డ్ వరల్డ్కి ఇంట్రడ్యూస్ అవుతాయి క్యాష్యూ పపాయ. సో నెక్స్ట్ మనకి ఇవి అన్ని ఫ్యాక్ట్స్ లాగా గుర్తుపెట్టేసుకోవడమే. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఎవర్గ్రీన్ ఫారెస్ట్, డెసిడస్ ఫారెస్ట్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటాయి. మనకి డిస్ట్రిబ్యూషన్లో క్లియర్గా ఉంటుంది, చూసుకోండి. సో నెక్స్ట్ మనకి లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అని ఉంటాయి మేఘాలయాలో. సో మనకి ఇది ద లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఆఫ్ మేఘాలయ. సో ఇదన్నమాట. ఇట్లా వాళ్ళ రూట్స్నే, ట్రీస్ రూట్స్నే వాళ్ళు బ్రిడ్జెస్గా ఫామ్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ మనం ఇది చూసుకోగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనకి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది, ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది, డెసిడస్ ఫారెస్ట్ కూడా ఉంటుంది. సో మనకి ఇది ఈ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఇదే క్వశ్చన్ ఇంకో క్వశ్చన్గా అడుగుతారు. సో మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో ఏం జరుగుతుంది, మనకి డస్ నాట్ రీజనరేట్ క్విక్లీ. ఎందుకని, సాయిల్ ఆఫ్ రెయిన్ ఫారెస్ట్ అనేది డెఫిషియెంట్ ఇన్ న్యూట్రియంట్స్. ఎందుకు డెఫిషియెంట్ అంటే కంటిన్యూస్గా మనకి రెయిన్ పడుతూనే ఉంటుంది. సో టాప్ లేయర్ అనేది వాష్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని డెఫిషియెంట్ ఇన్ న్యూట్రియంట్స్. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి.
సో నెక్స్ట్ మనకి మ్యాంగ్రూవ్స్ గురించి ఇచ్చారు. సునామీ వచ్చినప్పుడు మనకి చాలా యూస్ఫుల్గా అయిందనమాట. సో ఎందుకని మనకి మ్యాంగ్రూవ్ ట్రీస్ డు నాట్ గెట్ అప్రూటెడ్ బై స్ట్రామ్స్ అండ్ టైడ్స్ బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్టెన్సివ్ రూట్స్ అనమాట. సో ఇట్లా ఉంటాయి. ఈ రూట్స్ ఎక్స్టెన్సివ్గా ఉండి మనకి ఈజీగా అప్రూట్ అవ్వవు. సో సాయిల్ ఎరోజన్ ప్రివెంట్ చేయడానికి మడ అడవులు అనేవి మ్యాంగ్రూవ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో మనకి ఇది ఒక డిస్క్రిప్షన్ ఇచ్చారు. మనకి ఇక్కడ రెయిన్ఫాల్ చూసుకుంటే మనకి హై రెయిన్ఫాల్గా ఉంది. నెక్స్ట్ కంటిన్యూస్గా ఉంది. ఇట్లా కంటిన్యూస్గా ప్రతిరోజు రెయిన్ఫాల్ పడేది ఫారెస్ట్ ఏంటి, ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అనమాట. సో ఇదే మనకి ఇంతకుముందు చూసాం కదా. సో ఈ డిస్క్రిప్షన్ ఆ క్వశ్చన్ ఇచ్చారనమాట. సో ఇట్లా మనకి యూపీఎస్సీలో ఏ ఎగ్జామ్లో అయినా కూడా వాళ్ళు ఒక క్వశ్చన్ ఇస్తారో ఆ క్వశ్చన్నే మళ్ళీ ఆన్సర్నే ఇంకో క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తూ ఉంటారనమాట. సో మనకి కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్తే మనకి వచ్చేస్తాయి క్వశ్చన్స్, ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో మనకి మళ్ళీ ట్రీస్ వచ్చాయి. హిమాలయన్ వెజిటేషన్లో ఏ నాట్ అన్నాడు, మహాగని అనేది ఉండదు. జునిపరు, సిల్వర్ ఫైరు, స్ప్రూట్స్ ఇదే కదా మనకి మౌంటైన్ వెజిటేషన్ అనమాట. సో ఇది సిల్వర్ ఫైరు, జునిఫరు, రోడోడెండ్రాన్స్, ఫైన్, స్ప్రూట్స్ ఇలాంటివి ఉంటాయి. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో మనకి రోజ్వుడ్, మొహాగని, ఎబోనీ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఆల్పైన్ వెజిటేషన్ ఉంటుంది. మనకి ఈస్టర్న్ సైడ్ ఎక్కువ హైట్ ఉంటాయి అంటున్నాడు. ఎందుకుంటాయి? ఎక్కువ హైట్ ఎప్పుడు పెడతారు? రైన్ ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ అవైలబిలిటీ. ఈస్టర్న్ హిమాలయస్ గెట్ మోర్ మాన్సూన్ రైన్ఫాల్ దెన్ ద వెస్టర్న్ హిమాలయస్. ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనమాట. సో మనకి మ్యాంగ్రూవ్స్ గురించి మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. మ్యాంగ్రూవ్స్ ఆర్ వెరీ స్పెషలైజ్డ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఆఫ్ ట్రాపికల్ సబ్స్క్రైబ్ సర్టెన్ సీ కోస్ట్ చెప్పుకున్నాం కదా, సీ కోస్ట్లో ఉంటాయి మనకి మ్యాంగ్రూవ్స్ అనేవి. సో దే స్టెబిలైజ్ సోర్ లైన్, యాక్ట్ యాజ్ ఏ బుల్వర్క్ అగెన్స్ట్ ఎన్క్రోచ్మెంట్స్ బై ది సీ, అంటే సైలో ఎరోజన్ని మనకి ప్రివెంట్ చేయడంలో యూస్ చేయాలి. ఈ అసెర్షన్ రీజన్ ఇచ్చారు, ఇది రీజన్ కాదనమాట. ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే, కానీ ఇది రీజన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ట్రాపికల్ సబ్ ట్రాపికల్లో ఉంటాయని సేమ్ ఇదే మనకి ఇక్కడ ఈ ట్రీ రూట్స్ అనేవి ఎక్స్టెన్సివ్గా ఉంటాయి. సో దానివల్ల మనకి సోర్లైన ఎన్క్రోచ్మెంట్స్ ప్రివెంట్ చేస్తా అంటే అప్పుడు అసెర్షన్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో కాబట్టి మనకి బి అనేది ఆన్సర్ అవుతుంది. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనమాట. సో నెక్స్ట్ మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, సుందరి ట్రీస్ వెస్ట్ బెంగాల్, సుందర్బాన్స్ డి. సో మిగిలినవన్నీ కరెక్ట్గా మ్యాచ్ కాలేదన్నమాట, చేంజ్ చేసేసారు. టీక్ అనేది మనకి మోస్ట్ డెసిడస్ ట్రీ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇచ్చారు. సో అట్లా దియోబారు ఇది మనకి మౌంటైన్ రీజన్లో ఉంటుంది. శాండల్వుడ్ కర్ణాటక. సో అట్లా నెక్స్ట్ ఇది మనకి చెప్పుకున్నాం కదా, విచ్ ఆఫ్ ది హైయెస్ట్ పర్సంటేజ్ వరల్డ్ అంటే టెంపరేట్ కానిఫరస్ ఫారెస్ట్ అనమాట. సో మనకి ఇది ఇందాక వచ్చిన క్వశ్చనే మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్గా మనకి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ రిచ్ ఇన్ న్యూట్రియన్స్ అని వచ్చాడు. రిచ్ ఇన్ న్యూట్రియన్స్ కాదు, మనం వాష్ అయిపోద్ది టాప్ లేయర్ అనుకున్నాం కదా. సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్, అదొక్కటి తెలిస్తే చాలు. స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. హై టెంపరేచరు, మాయిశ్చర్ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో మనకి ఆర్గానిక్ మ్యాటర్ అనేది క్విక్గా మనకి డీకంపోజ్ అయిపోద్ది. సో స్టేట్మెంట్ ఇదే మనకి ట్రాపికల్ దీనికి క్వశ్చన్ ఆ క్వశ్చన్గా ఫ్రేమ్ చేశారనమాట డిఫరెంట్గా. మనకి రెయిన్ ఫారెస్ట్లో డెఫిషియెంట్ ఇన్ న్యూట్రియంట్స్ అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఆ క్వశ్చన్గా ఫామ్ చేశారు. ఇదే క్వశ్చన్ మనకి డీకంపోజ్ అనేది తొందరగా అయిపోతుంది ఇక్కడ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో. వీటికన్నీ సోర్సెస్ వచ్చి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, నెక్స్ట్ మనకి న్యూ విశాల్ పబ్లికేషన్స్ వారి సాలిడ్ పేపర్స్ అనమాట. టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.